హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళు దర్వాజా ఎత్తిన రోజు అండి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను చాలా రోజుల కిందని. ఈ ఫుల్ వీడియో అనేది కూడా పెట్టినా అని అనుకున్నాను, కానీ మర్చిపోయానండి. సడన్గా నేను ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఈ వీడియోస్ కనిపించాయి అన్నమాట. అరే నేను ఈ వీడియో పెట్టలేదా అని చెప్పేసి అయితే నేను ఈరోజు పెట్టాను. చాలా రోజుల కింద వీడియో అన్నమాట. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి. అయితే అమ్మ వాళ్ళు దర్వాజా ఎత్తిన రోజు మేము సిటీ నుంచి ఊరికైతే వెళ్ళామన్నమాట. ఆ రోజు మంచి రోజు అని చెప్పేసి ఉగాది వెళ్ళిన నెక్స్ట్ డే అన్నమాట. మార్నింగే మాకైతే దర్వాజా వేతడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. అయితే ఇంటి ఆడపడుచు తప్పకుండా ఉండాలి కదండి, అందుకోసం అయితే వెళ్ళాము మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పుడే ఆ రోజు మార్నింగే దర్వాజాకి అయితే మొత్తం కొత్త దర్వాజా చేయించి వడ్లుళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళతోటి 9 లేదా 11 మంది 13 మంది ఇలా ఎంతమంది ఉంటే అంతమందితోటి అయితే పెద్దవాళ్ళతోటి అయితే ఇక్కడ మనము దర్వాజాకు అనేది మొత్తము పసుపు అనేది పెట్టాలన్నమాట. పసుపు రుద్దిన తర్వాత కుంకుమతోటి ఈ విధంగానైతే బొట్లు అయితే పెట్టామన్నమాట. అది మార్నింగ్ టైంలే కాబట్టి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంతమంది రిలేటివ్స్ కూడా చెప్పామన్నమాట. చెప్పిన వాళ్ళకంటే ఎక్కువ మందే వచ్చారు. చాలా బాగా జరిగిందన్నమాట. అయితే ఈ దర్వాజా ఎత్తే వీడియో కూడా పెట్టాలని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటి అని అంటే, నాకు ఇది ఒక మెమొరీ లాగా మిగిలిపోతుంది కదా. ఎప్పటికైనా సరే నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు ఈ వీడియో అనేది నాకు గుర్తుండిపోతుంది, ఒక మెమొరీ లాగా అని చెప్పేసి అయితే ఈ వీడియో తీశాను. అలాగే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, కానీ తప్పుగా అర్థం చేసుకోకండి. అలాగే మన వీడియో ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటి అని అంటే, మేము మా అన్న వాళ్ళు అంటే మా మేనత్త బిడ్డ వాళ్ళు అంటే వదిన వాళ్ళు కూడా ఒకేసారి ఇల్లు అయితే స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళది మాది పక్క దగ్గరలోనే అన్నమాట. వాళ్ళది మాది ఒకటే రోజు దర్వాజా ఎత్తడం అన్నమాట. అందుకే మేము ఫస్ట్ మాది దర్వాజా ఎత్తిన తర్వాత మా వదిన వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్ళాము. వాళ్ళు కూడా ఇదే రోజు ఎత్తుతున్నారన్నమాట. వాళ్ళు కూడా ఫస్ట్ అంటే సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్ కింద ప్లేస్ తక్కువ ఉండడం వల్ల 2 ఫ్లోర్లు పోస్తున్నారు. ముందైతే కింద ఫ్లోర్ పోసిన తర్వాత నెక్స్ట్ పై ఫ్లోర్ పోస్తారు కదా. అయితే ఆ రోజు వాళ్ళది కూడా దర్వాజా ఎత్తుతున్నారన్నమాట. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మేము దర్వాజా అయితే ఎత్తామన్నమాట. ఇక్కడ ఇది మా వదిన వాళ్ళది. చూస్తున్నారు ఎంతమంది వచ్చారో, చాలామంది వచ్చారన్నమాట. దర్వాజా అయితే ఇక్కడ ఎత్తిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడైతే అందరూ అయితే వచ్చారనమాట. వచ్చిన తర్వాత వడ్లళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత దర్వాజాను కొంచెం గట్టిగా ఇట్లా పెట్టేసి అయితే పెడుతున్నారు. తర్వాత బంతిపూలు కూడా మాలలు కట్టి బంతిపూలు కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఫస్ట్ పసుపు కాళ్ళకు రుద్దిన తర్వాత బొట్టు పెట్టి అయితే ఈ విధంగా వాళ్ళకి చేసిన తర్వాత దర్వాజా అనేది ఎత్తారన్నమాట. నేను మాట్లాడేటప్పుడు ఏమైనా తప్పుగా అంటే నాకు మాట్లాడడం కరెక్ట్గా రాకపోతే ఏమనుకోకండి, కొంచెం క్షమించండి. నాకు చెప్పడానికి కొంచెం ఎలా చెప్పాలనేది చెప్పడానికి కొంచెం అటు ఇటుగా అయి ఉండొచ్చు, కానీ విషయం అయితే మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను తీసాను అన్నమాట. ఇది వచ్చేసి కింద అంటే బేస్మెంట్ రోడ్డుకి కొంచెం ఎత్తుగానే లేపారు అన్నమాట. ఇక్కడ కొంచెం లేపిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే ఇక్కడ నీళ్ళు ఆరబోసిన తర్వాత కొబ్బరికాయ తింటి ఫస్ట్ ఆడపడుచు కొట్టిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరి చేత ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టియడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 5 లేదా 9 మంది కొబ్బరికాయ అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత ఒక్కొక్కరిగానైతే ఇంట్లోకి అయితే రావాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే మంచిగా ఇక్కడ దర్వాజాకి మొత్తం డెకరేషన్ అంటే కొంచెం బంతి పూలతో అయితే ఈ విధంగా డెకరేషన్ చేసిన తర్వాత ఈ విధంగా కొబ్బరికాయ అయితే పెద్దవాళ్ళ చేత అయితే కొబ్బరికాయలు అయితే కొట్టిస్తున్నారు. ఇక్కడ మంగళారతి కూడా ముట్టించి మంగళారతి పాడిన తర్వాత వచ్చిన సుతార్లకు కూడా వాళ్ళకు కూడా ఇల్లు ఎవరైతే కడుతున్నారో వాళ్ళకు కూడా కొత్త బట్టలు పెడతారు అన్నమాట. ఇక్కడ పెట్టిన తర్వాత ఇంటి ఆడపడుచు వాళ్ళకు కూడా బట్టలు పెడతారు అన్నమాట. ముగ్గు పోసే రోజు పెట్టారు, అలాగే దర్వాజా ఎత్తిన రోజు కూడా ఒక టవల్ కప్పి అలాగే ఆడపడుచుకు చీర అయితే పెట్టారు. ఇక్కడ పెట్టే వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. ముందు
ఇక్కడైతే మంగళారతి పట్టుకొని ఉన్నది ఆడపడుచు అనమాట. ఇక్కడ ముట్టించిన తర్వాత ఈ విధంగా మనకు మొత్తం ఒక్కొక్కరుగానైతే ఈ విధంగా కొబ్బరికాయలు అయితే కొట్టారు. కొట్టిన తర్వాతే అంతా అయిపోయాక అక్కడ పైన కార్యక్రమం జరుగుతున్నప్పుడే కింద ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆ స్ప్రైట్ థమ్స్ అప్లు అయితే తీసుకొచ్చి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒట్టిగానే పంపించకుండా, కొంచెం సమ్మర్ కదండి ఎండలు బాగా కొడుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చి అందరికీ కూల్ డ్రింక్స్ అయితే పోసారన్నమాట. పోసిన తర్వాత ఇక్కడ దర్వాజా ఎత్తిన వాళ్ళు కొంతమంది పైన ఉన్నారు. ఇక్కడ ఎత్తు అంటే ముందే కొంచెం కిందికి ఉంటే మళ్ళీ రేపు రోడ్డు పడినప్పుడు ఇల్లు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఎత్తు మీదనైతే కట్టారు. అయితే వీళ్ళకి స్థలం కొంచెం తక్కువ ఉంది అని చెప్పేసి ఫస్ట్ కింద పోసిన తర్వాత మళ్ళీ పైన ఫ్లోర్ కూడా పోయాలి అని చెప్పేసి ఇక్కడ కింద ఓన్లీ 2 రూమ్సే పడుతున్నాయి అన్నమాట వీళ్ళకి. ఫస్ట్ 2 రూమ్స్ ఇక్కడ కట్టిన తర్వాత మళ్ళీ పైన కడదాము అనే ఆలోచనతో అయితే ఇక్కడ స్టార్ట్ చేశారన్నమాట. మాకేమో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల కిందనే మాకు డబల్ బెడ్రూమ్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. తర్వాత పైన ఒక ఫ్లోర్ పోసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ చేశారన్నమాట. ఇద్దరిది ఒకటే రోజు అవ్వడం వల్ల నేను వీడియో అయితే ఇద్దరిది కూడా కలిపి తీసాను అనమాట. ఎక్కువ మెమొరీ లాగా గుర్తుండిపోతుంది కదా అందరికీ అని చెప్పేసి అయితే తీసాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కొంచెం క్షమించండి. అలాగే మన వీడియోలో మంచి వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, ట్రావెలింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు నచ్చిన కర్రీ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. మొత్తానికి అయితే ఇక్కడ దర్వాజా ఎత్తడం కంప్లీట్ అయితే అయిపోయింది. తర్వాత మొత్తము వచ్చిన వాళ్ళకైతే థమ్స్ అప్ గిట్లా పోసేసారనమాట. పోసిన తర్వాత సుతార గిట్లా బట్టలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి ఒక్కొక్కరుగా ఈ విధంగా నడుచుకుంటానైతే వచ్చారనమాట. అంటే వచ్చిన వాళ్ళు దర్వాజా నుంచి బయటికి ఇలా ఈ విధంగా వెళ్ళాలి అని అయ్యగారు చెప్పడం వల్ల ఈ విధంగా ఇంట్లో నుంచి అయితే బయటికి ఈ విధంగానైతే వస్తుందన్నమాట. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఇక్కడనైతే బట్టలు పెట్టేది అని చెప్పాను కదా ఇంతకుముందు, బట్టలు పెట్టింది ఇక్కడ సుతార్లు అన్నమాట. వీళ్ళకు అలాగే వడ్లు ఆయన అన్నమాట.